ఇలాంటిది ఆవిడ రష్యన్ సైంటిస్ట్ అయినా ఇండియా ఋషుల దగ్గర నుంచి ఆవిడ అధ్యయనం చేసి నేర్చుకున్నారు అంటే దాంట్లోనే అర్థమవుతుంది మనకి ఇది ఎంత గంభీరమైనది. పూర్వకాలం నుంచే సైంటిఫిక్ అప్రోచ్లో మనకి చేసి చూపించారు. ఆ చేసి చూపించడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నది ప్రాక్టికల్గా ఎన్నో రకాల అనుభవాలతోటి ఎంతో మంది ఋషులు త్యాగం చేసిన ల్యాండ్. ఎందుకంటే వాతావరణం కూడా మనం ఎలాంటి భూమి మీద పుట్టాం, ఎలాంటి నీరు తాగుతున్నాం అనేది మ్యాటర్స్ కదండి. వాటి వల్ల కూడా మన ఈ చిత్తవృత్తులు కంట్రోల్ అవుతాయి. కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, అంటే నాకు నేను ఎలా ఉంటున్నాను, నేను ఇంకొకరితో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, 10 మందితో ఉంటున్నప్పుడు ఎలా ఉంటాను, మన రియాక్షన్స్, ఎవ్రీథింగ్, ఎనీ స్టేజ్ ఆ బ్యాలెన్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ యువర్ కోర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ బి విత్ యువర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ని మెట్లు లాగా పెట్టి పైకి ఎక్కుతున్నామా, ఆ ఎమోషన్స్ మళ్ళీ కప్పేస్తున్నాయా, ఈ రెండింటి మీద చూస్తే రోడ్ విల్ బి క్లియర్. అంటే ఇంత గ్రహణ శక్తి ఉన్న ఫిజికల్ హ్యూమన్ బాడీకి మనం లిమిట్ చేస్తున్నాం, విచ్ ఇస్ లైక్ అన్లిమిటెడ్. ఫిజికల్లీ మైట్ బి ఒక 6 feet అంతా ఉంటుంది, కానీ దీని పవర్ ఇన్ఫినిట్.